అవసరానికి గోల్డ్ లోన్ తీసుకున్నారు. తర్వాత డబ్బులు మొత్తం కట్టేసి మా గోల్డ్ ఇవ్వండి అన్నారు. కానీ బ్యాంక్ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఏం జరిగింది, ఏమైందని గట్టిగా నిలదీస్తే ఒక పెద్ద స్కామ్ బయటపడింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కస్టమర్లను ముంచేశాడు ఒక గోల్డ్ అప్రైజర్. ఖాతాదారులు బ్యాంకులో తాకట్టు పెట్టిన 40 లక్షల రూపాయల బంగారంతో మాయమైపోయాడు. ఇటీవల లోన్ క్లియర్ చేసిన ఖాతాదారులకి నగలు తిరిగి ఇవ్వకపోవడంతో ఈ మొత్తం మోసం బయటపడింది. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. 3 రోజులుగా గోల్డ్ అప్రైజర్ పరారీలో ఉండడంతో మిగతా కస్టమర్ల నగలైనా బ్యాంకులో సేఫ్ గా ఉన్నాయా లేదా అన్న టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికీ 3 ఖాతాదారుల నుంచి ఫిర్యాదు రావడంతో బ్యాంక్ సిబ్బంది మొత్తం రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. నగలు తాకట్టు పెట్టిన వాళ్ళంతా బ్యాంకుకు వచ్చి తమ వస్తువులు తమకి చూపించాలంటూ డిమాండ్ చేస్తూ ఉండడంతో నిన్న బ్యాంకు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితులు ఫోన్ చేయడంతో పోలీసులు కూడా వచ్చారు. అసలేం జరిగిందన్న దానిపై విచారణ మొదలుపెట్టారు. బరోడా నాకు అకౌంట్ ఉంది సార్. అక్కడ నేను ఒక 2024 సంవత్సరంలో రెండు చైన్లు ఒక బంధు పెట్టాను సార్. పెట్టి 3 లక్షలు తీసుకున్నాను సార్. తీసుకుంటే మధ్యలో అప్పుడో లక్ష కట్టాను సార్. ఈ రోజుకి 3వ లక్ష కూడా తీరిపోయింది సార్. 1,07,000 క్లియర్ అయిపోయింది సార్. అయితే నా పనిముట్లు నాకేమనంటే 2 ఇచ్చారు సార్. నాకు ముందు వస్తువు అనేది చూపించలేదు సార్. చూపించకుండా ఆ రిజిస్టర్లో సైన్ చేయించేసుకున్నారు సార్. మన సంతకాలు చేసే కాడ కూడా 3 అయితే 1 అని రాసి సైన్ చేయించేసుకున్నాను సార్. చేసుకొని మీకు 2 ఉంది అయిపోయింది, ఇంకా మాకు సంబంధం ఏమిటి అన్నట్టు మాట్లాడుతున్నాను సార్. లేదే, మాకు డౌట్ వచ్చిందండి. ఎందుకనంటే శారీ గారు ఆయన ఫోన్ చేసామండి, రాజుగారికి ఫోన్ ఎత్తులేదండి. ఆయన ఫోన్ ఎత్తపోయేదాటికి ఒకసారి ఇలాగ ఏదో జరిగింది అన్నప్పటికీ మాకు భయం వేసిందండి. భయం వేసి ఒకసారి వెళ్దాం నడు అని వచ్చామండి. వచ్చి మా బంగారం ఉందో లేదో ఒకసారి డౌట్గా ఉందండి, చూపించండి అన్నాం. చూపించండి అంటే మా సిస్టర్ పేరుని పెట్టినవి ఉన్నాయండి. మా బావగారి పేరుని పెట్టిన బంగారం మటుకు 10 కాసుల బంగారం లేదండి. అయితే మేనేజర్ గారిని అడుగుతుంటే మేనేజర్ గారు అంటారు, మీ బంగారం కొంచెం తేడా జరిగిందమ్మా, చూద్దాం, మీరు కంగారు పడొద్దు అంటున్నారండి. మాకు ఈ రోజే తెలిసిందండి మిస్ అయిందండి. వచ్చామండి ఇక్కడికి, రాజుగారు ఫోన్ ఎత్తపోయేదాడికి డౌట్ వచ్చి వచ్చామండి. ఆ బంగారం పెట్టుకున్నాయనండి. ఖాతాదారుల ఆందోళనతో పోలీసులు కూడా బ్యాంక్ వచ్చారు. ఎక్కడో తప్పు జరిగిందని ఒప్పుకుంటున్న బ్యాంక్ మేనేజర్ భాస్కర్ మొత్తం రికార్డులన్నీ పరిశీలిస్తే తప్ప అసలు ఏం జరిగిందో చెప్పలేమంటున్నారు. గోల్డ్ అప్రైజర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గోల్డ్ మిస్ అయిందని ఇప్పుడు దాన్ని బట్టి మా ఇంటర్నల్ ఆడిట్ లో జరుగుతుందండి. అది ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు దానిలో ఇప్పుడు ఎలా అయితే కొంతమంది చెప్పి డిస్క్రిమినేషన్ ఉందని చెప్తున్నారు, దానివల్ల పోలీస్ కంప్లైంట్ కూడా అదే పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారు సార్? అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదే ఎప్పుడు ఇచ్చారు? మనం ఇంకా కంప్లైంట్ ఇదంతా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇంటర్నల్ గా మీకు ఆడిట్ డౌట్ వచ్చి చేసుకున్నారా? మీకు డౌట్ వచ్చింది? డౌట్ అంటే కొన్ని డిస్క్రిపెన్సీ ఆల్రెడీ ఇలా ఎవరైతే మన వాళ్ళు చెప్పారో దాన్ని బట్టి నేను చేస్తున్నాను.